అమృత కల్చరల్ ట్రస్ట్ నాట్య టోర్నమెంట్ 2025 ఈ ఈవెంట్కి మన స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన రిటైర్గే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అండ్ 1998 చైర్మన్ మనతో పాటు ఉన్నారు. తోట చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి ఈ ఐ ఫీస్ట్ని ఎలా ఎంజాయ్ చేశారు ఒక్కసారి మాట్లాడదాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎలా అనిపించింది సార్? ఇన్ని ఫార్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఒకే స్టేజ్ పై చూశారు, ఎలా అనిపించింది మీకు? ఈరోజు చాలా మనసుకి చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే ఈ నాట్య తోరణం ఈ అమృత కల్చర్ ట్రస్ట్ వారి ప్రోగ్రామ్స్ నేను గత 5 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం అది ఎవాల్వ్ అవుతూ వస్తుంది, చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. పార్టిసిపేట్ చేసిన కళాకారులందరూ ఎంతో కష్టపడి మంచి ప్రోగ్రామ్ ఈరోజు చేసిన అనుభూతిని నాకే కదా అందరు ఆడియన్స్కి వాళ్ళు కలిగించారు. ముఖ్యంగా రాజేష్ పగడాల, తర్వాత భార్గవి పగడాల ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటం, మంచి కళాకారులను తీసుకురావటం, వారి చేత మంచి ప్రోగ్రామ్ని ఇప్పించడం చాలా ఆనందించే సంతోషకరమైన విషయం. దీనికి మన వంతు సకార్యంగా దీన్ని మనం చేయగలిగిందల్లా వాళ్ళని అభినందించడం, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అన్ని మతాలని కలిపే ఒక అంశం ఏదైనా ఉందంటే, అన్ని రీజన్స్ని కలిపే అంశం ఏదైనా ఉందంటే అది ఒక డాన్సే. ఎందుకంటే ఇప్పుడు భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం, కానీ ఈ ప్రాంతీయతత్వం కానీ ఈ మతతత్వం కానీ వీటన్నిటి వల్ల ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈరోజు ఒకే స్టేజ్ మీద అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, భారతదేశం అంటే ఒకటే దేశం. మన సంస్కృతులు వేరైనా, మన ఆచార వ్యవహారాల్లో వేరైనా కూడా ఈరోజు అందరినీ కలిపే ఒక అంశం డాన్సు. ఈరోజు జుగల్బందీ కార్యక్రమంలో చూసాం. అది కథకళి కానివ్వండి, మోహిని అట్టం, అలా భరతనాట్యం, కూచిపూడి, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నీ కలిపి ఒకే ఫార్మాట్లో చేయటం చాలా చక్కటి కనువిందు కార్యక్రమం ఈరోజు చూడటం జరిగింది. మన విభిన్న సంస్కృతులు, విభిన్న డాన్స్ ఫార్మాట్స్ని ఒకే ఫార్మాట్లో తీసుకురావటం చాలా ఆనందాన్ని కలిగించింది. అమృత కల్చర్ ట్రస్ట్ వారి ఏదైతే వాళ్ళ ధ్యేయం ఉందో, గోల్ ఉందో, ఇంకా ఇదే విధంగా పెంపొందిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్, మీ బిజీ టైమ్స్లో కూడా ఎవ్రీ ఇయర్ ఈవెంట్కి మీరు విజిట్ చేస్తున్నారు. దట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఉండి మొత్తం అంతా చూసి వెళ్తున్నారు సార్. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా అనుకోవచ్చు. మన ట్రెడిషన్, మన కల్చర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, యూత్కి మీరు ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ ప్రజెంట్ జనరేషన్ జెన్జీ అంటున్నారు వాళ్ళని. ఈ జెన్జీకి మన భారతదేశం, మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఇవి తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. చూడటమే కాదు, వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక హాబీగా కాకుండా ఒక ప్యాషన్తో, ఒక డివోషన్తో అవి చేస్తే వాళ్ళకి కూడా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండటానికి ఇది మంచి దోహదకారి అవుతుంది. అలానే మన సంస్కృతి తెలుసుకోవటానికి అది సహాయపడుతుంది. ఈ మన దేశంలోని విభిన్న సంస్కృతుల్ని తెలుసుకోవాలంటే ఈ డాన్స్ ఒక మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్వయంగా దీన్ని ఎంజాయ్ చేస్తాను, డాన్సెస్ని, ఎస్పెషల్లీ క్లాసికల్ డాన్స్ని. వాళ్ళకి మనం ఉండి చేయగలిగిన ఒకటే వాళ్ళని అప్రిషియేట్ చేయటం. సో వాళ్ళు ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ కళని మనం దగ్గరుండి వీక్షించడం, వాళ్ళని అభినందించడం, ఒకటే మనం మ్యాక్సిమం చేయగలిగింది. అదే నేను చేస్తున్నాను సార్. ఇలాంటి ఈవెంట్స్కి మెయిన్గా కార్పొరేట్ కంపెనీస్ నుంచి కావచ్చు, స్పాన్సర్స్ నుంచి కావచ్చు, ఎటువంటి ఇనిషియేటివ్ ఉండాలి, వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండాలంటారు సార్? ఇప్పుడు ఈ కళాకారుల్ని మనం ప్రోత్సహించాలంటే వీటికి కార్పొరేట్ కంపెనీసు ఎంతో కొంత, ఇది సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఒక భాగం కాదు. ఎందుకంటే అన్ఫార్చునేట్గా సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే ఇది సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, వాటికే ప్రమోట్ చేస్తుంది. కానీ ఎస్పెషల్లీ కల్చరల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేయడానికి పెద్దగా కార్పొరేట్ కంపెనీస్ ఏమీ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. కానీ మన
ఇండియాని కలపాలంటే మన 140 కోట్ల ప్రజల్ని ఒక్క రకంగా ఆలోచించి చేయాలంటే ఈ డాన్స్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. అందువల్ల నేను అందరి ఈ కంపెనీస్కి ఒకటి అప్పీల్ అయితే చేస్తున్నాను. మీ శాయశక్తుల మీకు ఏదైతే తోస్తుందో ఎక్కడైతే మీరు ఏ కళనైనా ప్రోత్సహించండి. దానివల్ల కళాకారులు పెంపుతారు, మన సంస్కృతిని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.